పట్టపగ్గాలు లేకుని పుత్తడి, ఆకాశమే హద్దుగా ఎగురుతున్న పుత్తడి. రికార్డు స్థాయిలో చేరుకున్న 10 గ్రాముల పుత్తడి ధర 1,26,000. 3 రోజుల్లో 6,000 పెరిగిన బంగారం. బంగారం విలువ ఎలాంటిదంటే దేశాలు టన్నులు కొని భద్రపరుచుకుంటున్నాయి. ఈ బంగారం ఎంత ఉంటే అంత జీడిపి సేవ్లో ఉంటుంది అన్నమాట. బంగారం హద్దు అదుపు లేకుండా దూసుకుపోతుంది. రోజుకొక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ పుత్తడి మరో ఉన్నత శిఖరానికి చేరుకుంది. గత 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర బుధవారం మరోమారు 2,600 ఎగబాకి ఇప్పటికే సామాన్యునికి అందనంత దూరంలో చేరుకున్నది. మధ్యతరగతి వారికి కూడా అందనంటున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,600 ఎగబాకి 1,26,000ను అధిగమించింది. చివరకు 1,26,600 వద్ద ముగిసింది. గడిచిన 3 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 6,000 పెరిగింది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల గోల్డ్ ధర అయితే అంతే స్థాయిలో పెరిగి 1.26 లక్షలు పలికింది. అంతకుముందు ఇది 1.23 1,23,400 ఉన్నది. వెండిది అదే దారి. బంగారంతో పాటు వెండి పరుగులు పెడుతున్నది. పారిశ్రామిక వర్గాలు, నాణ్యాల తయారీదారుల నుంచి కొనుగోలు ఊపందుకోవడంతో కిలో వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి ధర 3,000 అధికమై 1,57,000కు చేరుకున్నది. సోమవారం రోజున 1,57,400 రికార్డు ధరకు చేరుకున్న విషయం తెలిసింది. ఔన్స్ గోల్డ్ ధర $4,000. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి హద్దులు లేకుండా దూసుకుపోతుంది. అమెరికా షట్ డౌన్ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎగబడి పుత్తడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ధరలు పెరగడానికి ప్రధాన కారణం. దీంతో గ్లోబల్ మార్కెట్ ఔన్స్ ధర కీలక మైలురాయి $4,000ను అధిగమించింది. ఈ స్థాయిలో ధరలను చేరుకోవడం ఇదే తొలిసారి. స్పాట్ గోల్డ్ ధర 2% ఎగబాకి అలాగే ఔన్స్ వెండి 2% ఎగబాకి $49.07కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహం ధర రాకెట్ వేగంతో దూసుకుపోతుండడం వల్లే దేశీయంగా రోజుకో గరిష్ట స్థాయి నమోదవుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతుండడంతో అమెరికా ప్రభుత్వం షట్ డౌన్, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా ధరలు దూసుకుపోవడానికి కారణమయ్యాయి. ప్రధాన కారణంగా ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితంగా బంగారంగా మళ్లించడంలో వీటి ధర పుంజుకుంటున్నాయని తెలిపింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం ధర $44,650, 60.35% ఎగబాకింది.
డిసెంబర్ 31, 2024 78,950 ఉన్న 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 1,26,600కు చేరుకుంది. 2025లో కిలో వెండి 67,300 ఉండగా 75.03% పెరిగి గత ఏడాది చివరిలో 89,700 ఉన్న కిలో వెండి ప్రస్తుతం 1,57,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బలమైన సానుకూలతను అందడంతో బంగారం ధర మరోసారి రికార్డు స్థాయి నమోదు చేశాయి. ఢిల్లీ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల బంగారం ధర 2,600 పెరగడంతో 1,26,600కు చేరుకుంది. అమెరికన్ ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల ర్యాలీ కొనసాగుతుంది. బంగారం కేవలం 3 రోజుల్లోనే ఏకంగా 10 గ్రాములకు 6,000 పెరగడం గమనార్హం. ఇది వెండి ధర బంగారం కిలో 3,000 లాభపడి 1,57,000కు చేరుకుంది. గతంలో సోమవారం నమోదైన 1,50,000 వెండికి ఆల్ టైమ్ రికార్డు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఔన్స్ బంగారం స్పాట్ మార్కెట్లో 2% మేరకు పెరిగింది. కామెక్స్ ఫ్యూచర్స్లో 1.5% ఎగబాకింది. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా పసిడి $4,000కు దాటింది. కోటక్ సెక్యూరిటీ కమోడిటీస్ రీసెర్చ్ ఏవీపీ కైలాన్ తెలిపాయి. సురక్షిత సాధనంగా ఉన్న డిమాండ్తో సెంట్రల్ బ్యాంక్ కొనసాగడంతో అండతో ధరలు పెరుగుతున్నట్టు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ తెలిపారు. బంగారానికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. బంగారం ఎంత రేటున్నా భారతీయులు కొనడానికే మొగ్గు చూపుతారు. భారతీయులే కాదు, వివిధ దేశాలు టన్నుల్లో బంగారాన్ని నిల్వ ఉంచుకుంటున్నాయి. ఇలా నిల్వ ఉంచుకుంటే వారి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని, అలాగే ఇది వారి జీడిపి మెరుగుదలకు సహాయపడుతుంది. పేద మధ్యతరగతి వారికి అందనంత దూరంలో బంగారం పరుగులు పెడుతుంది. ఇలాగే పరుగులు పెడితే బంగారాన్ని మనం చూడడం తప్ప కొనలేము. ఇది సామాన్యుడి మనోగతం. ఇంకెన్నాళ్ళు ఈ పరుగులు, బంగారం పరుగులు. చాలా ఇబ్బంది పెడుతున్న బంగారం. ఇలాగే పరుగులు పెడితే కొనడం కష్టం. బంగారం చూడాల్సిందే. ఒకవైపున బంగారం ఇలా పరుగులు పెడుతుంటే చైన్ స్నాచింగ్లు కూడా అలాగనే పరుగులు పెడుతున్నాయి. ప్రధానంగా బంగారం పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చును.
ఇలాగనే బంగారం పరుగులు పెడుతూ పోతుంటే 2 లక్షల వరకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇది బంగారంపై సామాన్యుడి మనోగతం. అయినా బంగారం లక్షల్లో 1,26,600 చేరిన కొనేవాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటి వాటికి భారతీయులు తప్పకుండా బంగారాన్ని కొంటారు. అది ఎంతైనా కావచ్చు, 2 లక్షలు చేరినా సరే కొనేదానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అది భారతీయులకు బంగారానికి ఉన్న అవినాభావ సంబంధం. భారతీయులు బంగారాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా కూడా చూస్తారు. సామాన్యులు కూడా దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గానే చూస్తారు. కాబట్టి ఇంకా కొంటూనే ఉంటారు. ఈ పరుగులు పెడుతూనే ఉంటాయి. కొనేవాళ్ళు కొంటూనే ఉంటారన్నమాట. అది అలా ఉంటుంది భారతీయులకు బంగారానికి ఉన్న అవినాభావ సంబంధం. అక్షయ తృతీయ లాంటి వాటిల్లో భారతీయులు బంగారాన్ని కొంతైనా కొనాలని ఆశిస్తారు. అలా ఏదో ఒక సెంటిమెంటు, పండుగ, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటివి వచ్చినప్పుడు భారతీయులు బంగారాన్ని తప్పకుండా కొంటారు. అది ఎంతైనా సరే అది వారికి ఒక సెంటిమెంట్ అన్నమాట. ఇలాగని ఉత్తడి పరుగులకు బ్రేకులు పడవు, పెరుగుతూనే వెళ్తాయి. ఇది 2 lakhs వరకు కూడా చేరుతుందన్నమాట. అతి తక్కువ కాలంలోనే ఇప్పటికి 75% కూడా 6 monthsలోనే పెరిగిపోయిందన్నమాట. ఇలా పెరుగుతూ పోతే 2 lakhs కూడా చేరుతుందన్నమాట. ఇది బంగారం గురించి ఒక చిన్న విశ్లేషణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, వాచ్ అండ్ లైక్. ప్లీజ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.